మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు దేవుడిస్తున్న ధర్మం ఒక్కటే. ఆ ధర్మం ఏమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని సృష్టించిన ఆ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఆ అక్షర పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనకి మీరు అకౌంటబుల్గా ఉన్నారు, అహంకారంగా ఉండబాకండి. ఎందుకంటే ఏది నాది కాదు, నేను మాట్లాడుతున్న గొంతు నాది కాదు. షఫీ గారు, ఇక్కడ వాక్యాలని మీరు సిమిలర్గా మ్యాచ్ చేసినంత ఈజీగా రెండు ఒకటిగా బోధించేవి అయితే కావు. కారణం ఏంటంటే, ఇక్కడ అంతిమంగా ఖురాన్ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మీ ఆత్మను ఖచ్చితంగా అక్కడ తీర్పు దినం తీరుస్తాడు. ఏమని, నువ్వు పాపాలు చేసి ఉంటే స్వర్గానికి కానీ నరకానికి కానీ ఇక్కడ ఈ జడ్జిమెంట్ డే అనేది అయిపోతుంది. అక్కడతో ఆత్మ ఏమవుతుంది అనేది ఖురాన్ ఏం చెప్పింది అనేది మీరు చెప్పాలి. తర్వాత శాశ్వతమైన మోక్ష పదవిని పొందుతారు. ఇప్పుడు ఇక్కడే ఉండేది హిందూ గ్రంథాలు చెప్పేవి ఏంటంటే, మీకు మోక్షం ఉంటుంది, అవును, ధర్మం ఉంటుంది, అవును, లేదు మీకు జన్మలు ఉంటాయి. ఎన్ని జన్మలు అని అంటే, పాపం చేయడానికి మంచి కర్మలు ఉంటే మంచి కోసం పుడతారు, చెడు చేస్తే చెడు కోసం పుడతారు. అట్లా ఎన్ని జన్మలు ఉంటాయంటే, మోక్షానికి చేరుకునే అంత మంచి నువ్వు చేసినప్పుడు అప్పటిదాకా మీ ఆత్మకి కావాల్సినన్ని జన్మలు ఉన్నాయని చెప్తుంది. మీకేమో ఒకటే ఆత్మ ఉంది, ఇప్పుడు మీకు జన్మలు లేవు. మీరు ఏం చెప్తున్నారంటే ఒక విభేదం చెప్తున్నారు. విభేదం కాదండి, ఇట్లా అనేక విషయాలు. ఇప్పుడు మీరు చూడండి,